నీకు. మరి వాక్యం అంటుంది, నశించిన చోట నేను వెతకవచ్చాను అంటున్నాడు కదా. మరి సువాసన కలిగిన పట్టణానికి ఆయనకేం పని? విడౌట్ అట్లా ఆయన చెప్పింది ఏంటి? నశించిన వారిని బాగు చేయ నేను వచ్చాను అన్నాడు. కానీ తీరా చూస్తే ఏ ఊళ్ళో సంచరిస్తున్నాడు? ఎరికో పట్టణం. ఎరికో అంటే సువాసన, అంటే దానికి ఏదో జరిగింది. ఈ పట్టణము సువాసన కలిగిన పట్టణం, అంటే ఓడరేవులు కలిగి, ఈత చెట్లు కలిగి, సముద్ర మార్గము కలిగి, సుసంపన్నమైన వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక సుగంధ ద్రవ్యములతోటి నింపబడిన ఒక గొప్ప నగరం అది. ఆ నగరానికి యేసయ్యకి ఏం పని అంటే, ఈ పేరు మాత్రము సువాసన కలిగిన నగరం అని పేరు. తీరా చూస్తే ఒకరోజు ఇజ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ప్రయాణమై వాళ్ళు వాగ్దాన భూమి దగ్గరకు వచ్చారు. వాగ్దాన భూమిలోని ప్రథమ పట్టణము ఈ ఎరికో పట్టణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ యెహోషువ నాయకత్వంలో ఇక వారు ప్రయాణం సాగిస్తున్నారు. మోషే నెబో కొండల మీద చచ్చిపోయాడు. ఆ తర్వాత యెహోషువ దండుని నడిపిస్తూ ఉన్నాడు. ఎరికో పట్టణము పెద్ద సంపద కలిగింది కనుక వాళ్ళు ఆ పట్టణము చుట్టూ పెద్ద కోట గోడలు కట్టేశారు. ఎరికో గోడలు అంటారే ఎంత తెలుసా? ఏనుగులు 10 ఏనుగులు వచ్చి గుద్దినా కూడా ఆ గోడలు పగలవు. అంత ఆస్తిపరు, సుసంపన్నమైనది. అయితే ఒక పని వాళ్ళు చేశారు. ఏంటో తెలుసా? యెహోషువ నాయకత్వంలో నడుస్తూ వస్తూ, అయ్యా మేము వెళ్ళడానికి మార్గము త్రోవనివ్వండి, మేము వెళ్ళిపోతాము అని కబురు పెట్టారు ఇశ్రాయేలీయులు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నీవు మా వైపు రావడానికి వీలు లేదు అని కోట గోడలు మూసివేశారు. ప్రియ దైవజనమా, ఇక్కడ ఒక వాస్తవం చూడండి. ఏ హృదయము, ఏ కుటుంబము, ఏ గ్రామము, ఏ పట్టణము దేవునికి, ఆయన ప్రజలకును, ఆయన వాక్యానికి హృదయము గాని, గృహము గాని, పట్టణము గాని ద్వారాలు తెరవకపోతే ఆ పట్టణము ఏమైపోతుందో ఈ లేఖనమే ఆధారం. ఈ రోజున వాక్యము వింటున్న దైవజనమా, ఈ వాక్యము నీ హృదయాన్ని వెలిగించాలి. నీవు ఒడిసి పట్టుకోవాలి దేవుని మాటలను. అంతటితో కాదు, నీ ఇంట ఉన్న శపించబడిన ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, శపించబడిన వారంటే ఏ వ్యక్తి దేవుని సన్నిధికి రాడో, ప్రార్థనకు తలవగ్గడో, సమయానికి దేవుని వెతకజాలడో, విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు, లోకము, లోక సంబంధమైన వారు, అట్టి వారు శపించబడ్డవారు. ఈ వాక్యమును వారికి ప్రకటించమని వారి హృదయము తెరువునట్లు మీరు మార్చువారుగా ఉందరుగాక. సంతోషంగా దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు చోటు ఇవ్వలేదు కనుక యెహోషువ అక్కడ ఆగి దేవుణ్ణి అడగటానికి వెళ్ళాడు. అయ్యా, ఇప్పుడు మేము వాగ్దాన భూమిలోనికి వచ్చాం, కానీ ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చెయ్యాలా వద్దా? మేము యుద్ధం చేయాలా వద్దా అంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు ప్రశ్న ఏమంటున్నాడు? మీరు అసలు యుద్ధం చేయొద్దా, మీరు ఊరక నిల్చుని నా కార్యములను చూడమంటున్నాడు. సంతోషంగా చప్పలు కొట్టుకోండి. మిగతా వాళ్ళు అవసరమే లేదు. 10 మంది ఉన్నా పర్లేదు. నోటుకేమైంది గట్టిగా అంతే. అయ్యా, మరి ఏం చేయమంటావు అంటే, ఏం చెయ్యొద్దు, యావేలు బోరలు తీసుకొని వస్తాడు, యెహోషువ సైన్యానికి ముందు నడుస్తాడు. వాళ్ళు ద్వారం తీయలేదు కదా, గేట్లు వేసేసారు కదా, ఏనుగులు వచ్చి గుద్దిగా ఆ ప్రహరీ గోడలు పగలవు కదా. మీకు తెలుసా? ఇప్పుడు ఇండియా గోడ, చైనా గోడ, ప్రతి దేశం గోడలు కట్టిస్తారు, ఒక ఇజ్రాయెల్ దేశం తప్ప. వాళ్ళు ఉండలేవా?
ఎందుకని? శత్రువు దాటి ఆ దేశంలోనికి రాకుండా. అయితే అక్కడ జరిగింది ఏంటో చూడండి. అన్ని గోడలు వేస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరేం చెయ్యక్కర్లా, వేకువనే లేవండి, లేచి ఆ ఎరికో చుట్టూ 7 రోజులు తిరగండి. మొదటి రోజు ఎన్ని రౌండ్లు వేయాలి చెప్పండి? ఫస్ట్ రోజు ఎన్ని రౌండ్లు తిరగాలి? మీకు తోచింది చెప్పండి. 1 సారి 2 సార్లు 3 సార్లు 7 ఒక్కసారి తిరగాలి. మీరు తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. రోజుకొక రౌండ్ చాలు. మీరు సామాన్యులా? మీ సంగతి దేవుడికి తెలీదు. రోజు గంటకోసారి ప్రార్థన చేయమంటే చర్చి మానేసి. అందుకని రోజు కనీసం వేకువనే లేచి 1 గంట ప్రార్థన చేయమంటుంటారు దైవజనులు. అది కూడా చేయక పసిపళ్ళ మీద ఆమెనని పోయేవాళ్ళు ఉండరు. యేసురక్తం చేయమనుకొని పోయి ప్రార్థన కూడా చేయలేని వీక్నెస్తో మనిషి జీవిస్తున్నాడు విశ్వాసి. మరి కార్యాలు జరగాలంటే మాత్రం దీవెన పైనుంచి రావాలంటే ఇవన్నీ నా నెత్తి మీద గుమ్మరించారు. అంత దీవెన నాకే రావాలా, పక్కింటి వాళ్ళకి కుదరదు. అలా ఉండటానికి వీలు లేదు అంటున్నాడు. మీరేం చెయ్యగల, యావేలు దూరం తీసుకోండి. వాళ్ళు మూసివేశారు కదా, అయితే నువ్వు రోజుకొక్కసారి తిరగండి. కానీ 7వ రోజుందే వేకువనే లేవండి. లేచి ఇక బూరలు తీసుకుని గంభీరముగా స్థుతులు చెల్లిస్తూ ఆ గోడ చుట్టూ 7 సార్లు తిరగమంటున్న దేవునికి స్తోత్ర. అద్భుతాన్ని మీరు చూస్తారనగానే వాళ్ళు అదే యెహోషువ నాయకత్వంలో మొదటి రోజు 1 రౌండు, రెండోసారి 1 రౌండు, 3వ రోజు 1, 4, 1, 5, 1, 6, 1 తిరిగారు. 7వ రోజు రానే వచ్చింది. విశ్వాసముతోటి వాళ్ళు 7-6 సార్లు తిరిగి 7వ సారి ఉత్సాహముగా 50 దూరలు తీసుకొని గంభీరముగా స్మరిస్తూ ప్రయాణము సాగించారు. వారలా ప్రయాణము చేస్తూ ఉండగానే దేవుడు ఎరికో గోడలను కూల్చివేసి ఉన్నాడు. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడు, ఆయనతో సంభాషించు, నీ కష్టాలను గురించి, బాధలను గురించి ఆయనతో నువ్వు చర్చించు.